అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తిరుమలలో జగన్ పై దాడి, తీవ్ర టెన్షన్ లో నాయకులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వీడియోను పూర్తిగా చూడండి, ఇప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతారు. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ విధింపుతో పాటు తిరుమల వెళ్లకుండా తమ పార్టీ నేతలకు నోటీసులు, హౌస్ అరెస్టులు చేస్తుండడంపై వైఎస్ఆర్సీపీ బగ్గుమంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణకు దిగింది. తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అంటుంది. అంతేకాదు తిరుపతిలో జగన్పై దాడి చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక సంచలన ట్వీట్ చేసింది. తిరుపతిలో వైఎస్ జగన్ పై దాడి కుట్ర. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైఎస్ జగన్ శుక్రవారం తిరుమల చేరుకున్నారు. తిరుమల పర్యటన సందర్భంగా ఆటంకాలు సృష్టిస్తూ భక్తులను ముసుగులో వైఎస్ జగన్ పై దాడి చేసేందుకు కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బీజేపీ భాను ప్రకాష్ రెడ్డి, జనసేన కిరణ్ రాయల్, టీడీపీ నేతలు కలిసి గుండాలను పురుగులుపుతున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషులను కూడా పురమాయించినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ తిరుమల పర్యటనతో లడ్డు విషయంలో నీ బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు అని కామెంట్స్ చేసింది. వైఎస్ జగన్ తిరుమల వెళ్తున్న సందర్భంగా ఎలాగైనా అవాంతరాలు కల్పించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని అడ్డగోలు ఆంక్షలతో ఆధ్యాత్మిక నగరాల్ని పోలీసుల వలయంగా మార్చేసింది. మరోవైపు నోటీసులు, హౌస్ అరెస్టులతో వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.